ఏఐ టెక్నాలజీతోనే నడుస్తోంది. అయితే రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో కూడా ఏఐ ప్రభావం కనిపిస్తోంది. ఎలన్ మస్క్ అభివృద్ధి చేసిన ఏఐ చాట్బాట్ గ్రోక్ 3 తెలంగాణ బడ్జెట్ను విశ్లేషించి రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ పైన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. అన్ని అంశాలను విశ్లేషించి ఊహకందని రీతిలో ఏఐ రేటింగ్ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. గ్రోక్ 3 అనేది ఎలన్ మస్క్ కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత చాట్బాట్. ఇది చిన్న సమాచారాన్ని పెద్ద విశ్లేషణగా మారుస్తూ సమర్థవంతమైన అభిప్రాయాన్ని అందించగల ఏఐ మోడల్. ఇది ట్విట్టర్తో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. అనేక రంగాల్లో విశ్లేషణలు అందిస్తోంది. డేటా విశ్లేషణ, ట్రెండ్ ప్రిడిక్షన్, సోషల్ మీడియా చర్చల పరిశీలనతో ఇది సాధారణ వినియోగదారులకు కూడా సమర్థవంతమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం 3,04,965 కోట్లు ఉండగా గ్రోక్ 3 ఈ బడ్జెట్ను విశ్లేషించి 10కి 6 పాయింట్లు అంటే 10 రేటింగ్ ఇచ్చింది. ఈ బడ్జెట్ సంక్షేమ కార్యక్రమాలకు మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఉందని, 24,439 కోట్లు వ్యవసాయానికి కేటాయించారని, 23,108 కోట్లు విద్యకు, 31,605 కోట్లు గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా ప్రజల అవసరాలను ముందుకు తీసుకొచ్చినట్లు పేర్కొంది. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయాన్ని బలపరుస్తాయని ఏఐ విశ్లేషించింది. అంతేకాకుండా 36,504 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు ప్రాధాన్యత ఇవ్వడం దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదమవుతుందని ఏఐ అంచనా వేసింది. గ్రోక్ 3 కొన్ని ఆర్థిక ఆందోళనలకు కూడా ప్రారంభించింది. తెలంగాణ అప్పు 6,71,000 కోట్లకు పెరిగిందని, గత ఏడాదిలో 1,60,000 కోట్లకు పెరుగుదల ఉందని విశ్లేషించింది. బడ్జెట్లో 52% ఖర్చులు, వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకే కేటాయించడంతో ప్రభుత్వానికి ఖర్చులు సర్దుబాటు చేసుకునే వీలు లేకుండా పోయిందని, ఆదాయ అంచనాలు గతంలో 21% తక్కువగా నమోదైన నేపథ్యంలో ఇవి భద్రంగా ఉండవని సూచించింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ పరిశ్రమ క్లస్టర్లు, మూసీ ప్రాజెక్ట్ వంటి భారీ ప్రణాళికల అమలు ఆలస్యమయ్యేలాగా అవకాశం ఉందని గ్రోక్ 3 విశ్లేషించింది. ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను చేరుకొని ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తే స్కోర్ 8కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అప్పుల భారం పెరిగితే లేదా ప్రణాళికలు కుదరకపోతే ఈ రేటింగ్ 5కి పడిపోవచ్చని ఏఐ హెచ్చరించింది. ఏఐ విశ్లేషణ ప్రజలకు బడ్జెట్ పైన అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. బడ్జెట్ పైన స్పందనల గురించి అడిగినప్పుడు గ్రోక్ 3 బడ్జెట్ వచ్చిన కొన్ని గంటల్లోనే చర్చనీయాంశమైందని తెలిపింది. మరోవైపు బడ్జెట్ పైన విమర్శలు కూడా వస్తున్నాయని, బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతు భరోసా పేరుతో ప్రవేశపెట్టారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి గ్రోక్ 3 కేవలం ఒక ఏఐ చాట్బాట్ కాదని, భారత రాజకీయ ఆర్థిక విశ్లేషణలో ఒక కొత్త అధ్యాయం తెరిచిందని అంటున్నారు.